Hey guys, welcome back to my channel Lucky Diaries and this is Monica. ఈ రోజు నేను మా లక్కీ క్యూట్నెస్ వెనకాల సీక్రెట్స్ రివీల్ చేయాలనుకుంటున్నాను. అదే ఏం లేదండి, మా లక్కీకి నేను డైలీ రొటీన్లో ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నానో ఆ ప్రోడక్ట్స్ గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. విత్ ప్రైజెస్ నేను మెన్షన్ చేస్తాను అండ్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా కొన్నాను, చూసినవన్నీ కొంటాను అనమాట లక్కీ కోసం. నాకు కొన్ని యూజ్ అయ్యాయి, అలాగే కొన్ని యూజ్ అవ్వలేదు అండ్ కొన్ని నేను కొనే టైమింగ్ రాంగ్ అనమాట. నేను 3rd మంత్లో కొంటే అది తర్వాత ఎప్పుడో యూజ్ అవ్వాల్సింది. అలా అయితే ఓకే, అంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది. కానీ నేను 3rd మంత్లో కొనాల్సినవి 5th మంత్లో కొన్నాను అనమాట. సో అది దానికి అస్సలు యూజ్ అవ్వలేదు. సో నాకైతే యూజ్లెస్ అనిపించింది. సో అలాంటివన్నీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ మై ఛానల్. అండ్ ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చి నేను మా ఇంటి నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినా సరే నేను కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకొని నేను ప్యాకింగ్ చేసుకుంటాను అనమాట. అండ్ సో ఆ సెక్షన్స్ కానీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, సో దట్ మీకు కూడా ఈజీ అవుతుంది అనేసి అని చెప్పి. సో ఫస్ట్ వచ్చి బాతింగ్ ఎసెన్షియల్స్ అండ్ ప్లేయింగ్ అండ్ ఫీడింగ్ అండ్ తర్వాత ట్రావెలింగ్ ఎసెన్షియల్స్ అండ్ ఆల్సో తన స్లీపింగ్ ఎసెన్షియల్స్ ఇలా అనమాట. సో ఫస్ట్ వచ్చి బాతింగ్ ఎసెన్షియల్స్ గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. బాతింగ్ ఎసెన్షియల్స్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చి సున్నిపిండి మమ్మీ ఇంట్లోనే తయారు చేశారు. దేంతో అంటే రైస్, పెసలు అండ్ ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా అవి అండ్ గులాబీ రేకులు ఉంటాయి కదా వాటితో ఆ పౌడర్ వేశారు అండ్ పాల పలుకులు అండ్ దుంప కొమ్ము ఇలా చాలా అనమాట. నియర్లీ ఒక 15 to 20 వెరైటీస్ ఉంటాయి కదా వాటితో తయారు చేశారనమాట. సో అది ఎలా తయారు చేసుకుంటారో అది అన్నీ కావాలి అనేసి అంటే మీరు అంటే నేను నెక్స్ట్ ఎప్పుడైనా నేను అది వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాను అండ్ నాకు ఎప్పుడు మా మమ్మీనే చేసి పంపిస్తారనమాట. సో అది నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఏదో ఒక వీడియోలో. బట్ నేను మీకు అది చూపించగలను ఇప్పుడు ఎలా ఉంటుంది అనేసి అని చెప్పి. అదే ఇలా ఉంటుంది చూడండి. దీని స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వస్తుంది. వరకు నువ్వుల నూనె యూజ్ చేసాం. తర్వాత 5 months తర్వాత మేము కోకోనట్ ఆయిల్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. అంటే కోకోనట్ ఆయిల్ తనకు బాగా పడింది. సో అందుకనేసి 5 months తర్వాత మేము మార్చాం కోకోనట్ ఆయిల్కి. కానీ 5 months వరకు మేము నువ్వుల నూనె యూజ్ చేసాం. అండ్ తర్వాత మేము మా ఇంట్లో ఉండేటప్పుడు ఒక మసాజ్ చేయడానికి ఒక ఆవిడ వచ్చేవారు. సో ఆవిడ వచ్చి ఫస్ట్ ఆయిల్ మసాజ్ చేసి తర్వాత నలుగు పిండి పెట్టి బాగా అంటే బాగా నలుగు పిండి పెట్టి అన్నీ చేసి తర్వాత బాత్ చేయించేవారు. ఆ బాత్లో నేను ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశానంటే అవినో అనమాట, అవినో బేబీ వాష్. ఇది క్లియర్గా చూపిస్తాను మీకు. అవినో బేబీ కామింగ్ కంఫర్ట్ బాత్. ఇది మా అన్నయ్య వాళ్ళు యూఎస్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చారు, బట్ కానీ ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది. అండ్ అవినో బేబీ షాంపూ అనమాట, వాష్ అండ్ షాంపూ. ఇది నేను షాంపూగా యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చి బాడీ వాష్ అనమాట. అండ్ మా ఇంట్లో ఉండేటప్పుడు ఏవి యూజ్ చేశారంటే షీకే పౌడర్ ఉంటుంది కదా, ఆ షీకే పౌడర్ని షాంపూలా యూజ్ చేసేవారు లక్కీ హెడ్ బాత్ అప్పుడు. అండ్ ఇది లోషన్ వచ్చి సెటాఫిల్ లోషన్ అనమాట. అండ్ అవినో బేబీ లోషన్ కూడా ఉంది, కాకపోతే అది నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో మర్చిపోయాను. అంటే మర్చిపోయానంటే మేము వచ్చే ముందు తనకి రాసామన్నమాట. సో అలా ఉండిపోయింది అక్కడ. వచ్చేటప్పుడు ఇది కూడా తెచ్చాను కాబట్టి ఇంకా ఇది యూజ్ చేస్తున్నాం తనకి, సెటాఫిల్ బేబీ లోషన్. అండ్ మేము బేబీకి ఎటువంటి బేబీ పౌడర్స్ అయితే మేము యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను తనకి ఓన్లీ తన స్కిన్ ఎంత వీలైతే అంత మాయిశ్చరైజర్గా ఉంచాలనుకుంటున్నాను. సో నేను తనకి లోషన్, ఆయిల్స్ ఈ టైపే యూజ్ చేస్తున్నాను, కానీ ఎప్పుడు బేబీ పౌడర్స్ అలాంటివి ఏం యూజ్ చేయలేదు. ఇన్ కేస్ ర్యాష్ అయినా డైపర్ ర్యాష్ అండ్ డైపర్ ఏరియాలో కూడా నేను కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను. ఎందుకంటే నా వరకు నాకు కూడా కోకోనట్ ఆయిలే బాగా పడింది, తనకు కూడా కోకోనట్ ఆయిలే పడింది. అండ్ కోకోనట్ ఆయిల్ వచ్చి యాంటీ ఫంగల్ అండ్ యాంటీసెప్టిక్. సో అందుకోసం అని చెప్పి నేను కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ టవల్ వచ్చి అమెజాన్లో కొన్నాను, దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది ఎంత మెత్తగా ఉంటుందంటే ట్రస్ట్ మీ, చాలా మెత్తగా ఉంటుంది. అండ్ బేబీ స్కిన్కి అండ్ బేబీ బాడీకి ఇది వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అనమాట. అండ్ అయినా సరే మనం కాటన్ పట్టుకుంటాం కదా ఆ ఫీల్ వస్తుంది. ఇది అయితే అంత మెత్తగా ఉంటుంది. సో ఈ టవల్ అయితే మాత్రం హైలీ రికమెండెడ్ ఫర్ బేబీ బాడీ, బేబీ స్కిన్ అనమాట.
సో ఇది మాత్రం తప్పకుండా తీసుకోండి. సో ఇప్పుడు మా బేబీ బాత్ టబ్ చూడండి. ర్యాబిట్ది తీసుకున్నాం బాత్ టబ్. ఎందుకంటే అది ప్లాస్టిక్ కాదు, అంటే కొంచెం రబ్బర్ టైప్లో వచ్చింది. తను ఒకవేళ సడన్గా ఇలా పడినా సరే తనకి తగలదు కదా దెబ్బ అనేసి అని చెప్పి నేను ఆర్ఫర్ ర్యాబిట్ది తీసుకున్నాను. చాలా బాగుంది. అండ్ దాంట్లో కూడా ఒక డిఫెక్ట్ ఉంది, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. డైపర్స్ ఏంటి అంటే న్యూ బోర్న్ అప్పుడు మేము అంటే ఫస్ట్ నుంచి మేము ప్యాంపర్సే యూజ్ చేస్తున్నాం. న్యూ బోర్న్ అప్పుడు ప్యాంపర్స్ న్యూ బోర్న్ యూజ్ చేస్తాం. ఆఫ్టర్ తనకి ఆ న్యూ బోర్న్ సైజ్ ఎప్పటి వరకు అంటే ఒక 5 months వరకు సరిపోయింది న్యూ బోర్న్ సైజు. సో అప్పటి వరకు ప్యాంపర్స్ న్యూ బోర్న్ యూజ్ చేసాము. అంటే డైపర్ స్టైల్ యూజ్ చేస్తున్నాను నేను. 5 months తర్వాత తను యాక్టివ్ బేబీ అయిపోయింది కాబట్టి ప్యాంపర్స్ యాక్టివ్ బేబీ అన్నమాట ప్రెజెంట్ యూజ్ చేస్తున్నది. ఇది కూడా డైపర్ స్టైల్. అండ్ ఇవి 90 డైపర్స్ వచ్చి నాకు 1499 రూపీస్ పడింది. క్లాత్ డైపర్స్ అయితే నాకు చాలా యూజ్ అవుతాయి. సడన్గా ఈ ప్యాక్ అయిపోతుంది, నేను అసలు రియలైజ్ అయిపోతుంది అప్పుడు అనమాట నాకు థింగ్ మనీస్ అని చెప్పి ఈ డైపర్స్ గుర్తొస్తాయి. క్లాత్ డైపర్స్ వచ్చి నేను బేబీ హగ్ యూజ్ చేస్తున్నాను. ఇలా ఉంటాయి, ఇది బేబీ హగ్ అనమాట. సో అదే లీక్ అవ్వడం అనేదే లేదు. అండ్ ఇవి వచ్చి ఫ్రమ్ బేబీ హగ్ అనమాట. సో ఇలా ఇస్తాడు వీటికి, ఈ టైప్ ఉంటుంది. ఇలా దీంట్లోంచి ఇన్సర్ట్ చేసి నార్మల్ డైపర్ వేసినట్టు మనం వేసేయడమే. వాష్ చేసేటప్పుడు ఈ 2 ఇలా మళ్ళీ విడదీసి మనం వాష్ చేసేయచ్చు. సో ఇవి అనమాట క్లాత్ డైపర్స్. నా దగ్గర క్లాత్ డైపర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇవి అన్నీ వచ్చి బేబీ హగ్వి. ఇంకొక డిజైన్ అనమాట బేబీ హగ్లోనే. ఇవి 0 to 2 years వరకు మనకు పనికొస్తాయి. సో 2 years వరకు కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ వైప్స్ వచ్చి నేను ఫస్ట్ నుంచి ఇవే వాడుతున్నాను. మదర్ స్ప్లాష్ 99% ప్యూర్ వాటర్ వైప్స్. ఇవి సెన్సిటివ్ స్కిన్కి అండ్ ఎనీ టైప్ ఆఫ్ స్కిన్కి అనమాట. మెయిన్లీ సెన్సిటివ్ స్కిన్కి కూడా పనికొస్తాయి. అండ్ నాకైతే తెలీదు మా బేబీది సెన్సిటివ్ స్కిన్ నార్మల్ స్కిన్ ఏంటా అనేసి అని చెప్పి, బట్ ప్రికాషన్గా నేను సెన్సిటివ్ స్కిన్లో యూజ్ చేస్తున్నాను అనమాట. ఏమో నేను నార్మల్ డైపర్స్ అంటే నార్మల్ వైప్స్ తీసేసుకుంటే ఒకవేళ తనది సెన్సిటివ్ స్కిన్ అయితే అమ్మో మళ్ళీ ఏదైనా అవుతుందేమో అనేసి అని చెప్పి నేను ఈ సెన్సిటివ్ స్కిన్వే యూజ్ చేస్తాను అసలు. సో ఇవైతే మాత్రం అన్సెంటెడ్ చాలా బాగున్నాయి ఈ వైప్స్. అండ్ కొన్ని వైప్స్ క్లాత్ ఏంటంటే లోపల వైప్ ఏంటంటే అంటే కొంచెం లైక్ క్లాత్ అంతగా బాగోదు, బట్ ఇవి అయితే మాత్రం వైప్స్ క్లాత్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి ట్రావెలింగ్ ఎసెన్షియల్స్ అనమాట. ట్రావెలింగ్ ఎసెన్షియల్స్లో మనం ఫస్ట్ వచ్చి బేబీ క్యారియర్ వచ్చి నేను ఇది తీసుకున్నాను. సో ఇది సోల్స్ లింక్స్ నుంచి ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. సోల్స్ లింక్స్ వాళ్ళది వెబ్సైట్ ఉంది, అది కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. సో వాళ్ళది ఇది బ్యాగ్ అనమాట. ఇది అయితే నేను మొన్న నేను మా ఇంటి నుంచి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేటప్పుడు నేను ఎయిర్పోర్ట్లో దీంట్లోనే క్యారీ చేశాను బేబీని. ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. బట్ దేర్ ఆర్ ఆల్సో సమ్ ఎక్సెప్షన్స్ అనమాట. ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ ఏ సి సెక్షన్ మామ్, నాది కూడా సి సెక్షనే. ఇది మీ సి సెక్షన్ అయితే మాత్రం మనం దీంట్లో ఎక్కువసేపు బేబీని క్యారీ చేయలేం, ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మీ హస్బెండ్ కానీ ఇంకెవరైనా క్యారీ చేస్తారు దీంట్లో అంటే ఇది మనం హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఎక్కువసేపు ట్రావెలింగ్ అది ఇది అయితే మాత్రం ఇది తీసుకోండి ఖచ్చితంగా. అండ్ ట్రావెలింగ్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. డైపర్ బ్యాగ్ అనమాట. డైపర్ బ్యాగ్ వచ్చి నేను ఆర్ఫర్ ర్యాబిట్ది తీసుకున్నాను. ఆర్ఫర్ బ్యాగ్లో చాలా సెక్షన్స్ వచ్చాయి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు బేబీస్ది ఏదైనా క్యారీ చేస్తామంటే సో సెక్షన్స్ ఎక్కువ ఉండాలి. సో దట్ మనకి ఏదైనా ఎదుర్కొనే కన్నా ఏదైనా కావాలి అనేసి అంటే వెంటనే ఐడియా వచ్చేటట్టు ఉండాలన్నమాట బేబీ బ్యాగ్ అని నా ఒపీనియన్. సో దీంట్లో చాలా సెక్షన్స్ వస్తాయి.
అండ్ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్లో నావన్నీ ఉంటాయి అనమాట. పాస్పోర్ట్, వాలెట్ అండ్ ఎవ్రీథింగ్, ఆధార్ కార్డ్స్ అవన్నీ. అండ్ ఈ సెక్షన్లో ఆ బేబీ క్యారియర్ బ్యాగ్ ఉంది కదా, దాని బ్యాగ్ ఇది. ఈ సెక్షన్లో ఇప్పుడు మనం ఏదైనా హాట్ మిల్క్ కానీ బేబీకి అలాంటివి ఏమైనా క్యారీ చేస్తే ఇందులో పెట్టుకోవచ్చు. ఇన్సులేటెడ్ సెక్షన్ అనమాట. సో ఆ హాట్నెస్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉండడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రెండు ఆ బాటిల్స్ ఇందులో పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ దీంట్లో ఇది కూడా మనకి ఏమైనా వెక్టర్ ఏమైనా పెట్టుకుంటే అవి పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది, ఈ కంపార్ట్మెంట్. అండ్ ఈ సెక్షన్లో బోల్డ్ అనే కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇందులో. సో దీంట్లో చాలా ఉన్నాయి నా దగ్గర. ఇది ఇప్పుడు దీంట్లో గ్రైప్ వాటర్ ఉంది, అంటే బేబీకి ఎప్పుడైనా లైక్ అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా, సో అలాంటి టైంలో అది యూజ్ అవుతుంది. అండ్ ఇది అయితే మాత్రం నా ల్యాప్టాప్ సెక్షన్, అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు కదా. సో దీంట్లో ఇప్పుడు చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇవి అన్నమాట బోల్డ్ అనే కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు కూడా మధ్యలో చాలా ఐటమ్స్ ఇందులో పెట్టుకోవచ్చు. దీనికి మనం ఏమైనా కీ తగిలించుకోవాలంటే హోమ్ కీ అలాంటివి ఇది. అండ్ ఈ వెనక్కి కూడా ఇచ్చారనమాట జిప్. సో ఏమైనా వెంటనే గ్రాప్ చేయాల్సిన ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు, యూస్ఫుల్ అయినవి. అండ్ ఇటుపక్క కూడా నా దగ్గర ఇంకో వుడ్ వర్డ్స్ గ్రైపోర్ట్ ఇంకోటి ఉంది. అండ్ ఇటుపక్క చాలా సెక్షన్స్ ఉన్నాయి. టిష్యూస్, వైప్స్, అన్నీ బేబీకి అవసరమైనవి అన్నీ కూడా మనం వేరే సెక్షన్లో పెట్టుకుని మనకు అవసరం వచ్చిన వెంటనే తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ట్రావెలింగ్లో ఎత్తుక్కొని అన్నీ చేయలేం కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ బేబీకి స్లీపింగ్ ఎసెన్షియల్స్లో ఫస్ట్ వచ్చి బేబీ పిల్లో అనమాట. ఇది బేబీ పిల్లో. సో ఇలా ఉంటుంది, వాళ్ళ హెడ్ ఇక్కడ సెటిల్ అవుతుంది అనమాట ఇలా. సో అందుకోసం అని చెప్పి ఈ టైప్ పిల్లోస్ తీసుకున్నాను. అండ్ ఇదైతే 0 months అప్పుడుది. లాట్రాన్ ఇవి తీసుకున్నాను అనమాట. ఈ పిల్ల తనకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, అండ్ ఇంకొక బ్యాగ్ ఉంది నా దగ్గర. యాక్చువల్లీ ఈ బ్యాగ్ మా హస్బెండ్ ఈరీ మీటింగ్కి వెళ్తే అక్కడ ఇచ్చారు. ఇది అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అక్కడ మీటింగ్కి వెళ్తే అప్పుడు ఇచ్చారనమాట. దీంట్లో కూడా తన స్టఫ్ అంతా పెడతాను, ఎందుకంటే దీంట్లో ఇలా కంపార్ట్మెంట్స్ ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఉండే కదా, ఇది ఒక కంపార్ట్మెంట్, అండ్ ఇది ఒక కంపార్ట్మెంట్, ఇది ఒక కంపార్ట్మెంట్, అలా కంపార్ట్మెంట్స్ ఇచ్చాడు. సో దట్ తనవి ఎక్స్ట్రా స్టఫ్, అంటే ఎక్స్ట్రా నేను ఏమైనా తీసుకుంటాను కదా, మనం అన్నీ ఒక్కొక్కటే తీసుకుంటాం, దొరికినప్పుడు 2 అలా తీసేసుకుంటాం. సో ఆ స్టఫ్ అంతా ఇందులో పెడతాను. అండ్ తనకి అప్పుడప్పుడు డెకరేట్ చేసేవి లైక్ హెయిర్ బ్యాండ్స్ అనమాట. ఈ సెట్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ టైప్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే పెడతాను అనమాట. ఈజీగా దొరుకుతాయి నాకు అనేసి అని చెప్పి. అవసరం లేదు. ఇవ్వండి ఇలా మంకీ క్యాప్స్ ఇవన్నీ. ఈ మంకీ క్యాప్స్ వేస్తుంటారు కదా వింటర్ సీజన్, ఆ టైంలో ఈ మంకీ క్యాప్ వచ్చి నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇది కాటన్ అనమాట. ఊల్ అలా అయితే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, మనకి చాలా వరకు ఊల్ అలా మంకీ క్యాప్ టైప్ వేస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఈ మంకీ క్యాప్ కాటన్ వచ్చి నేను ఫస్ట్ టైంలో తీసుకున్నాను. ఇది నాకు 300 రూపీస్ పడింది. 300 రూపీస్కి వచ్చిందనమాట. అండ్ ఇది 2-way, ఇటు వైట్ ఇలా కూడా వేసుకోవచ్చు. నేను ఉంది కదా ఇలా అయితే ఫస్ట్ టైంలో చూడండి. అండ్ అవినో ఇంకొకటి అనమాట, స్ట్రెస్ రిలీఫ్ బాడీ వాష్ ఒకటి ఉంది అవినోది. ఇది నేను యూజ్ చేయలేదు, నేను అవే యూజ్ చేస్తున్నాను. సో బేబీకి ఫీడింగ్ ఎసెన్షియల్స్, ఈ ఫీడింగ్ ఎసెన్షియల్స్లో వచ్చి నేను 6 months వరకు కంప్లీట్లీ బ్రెస్ట్ ఫీడ్ అనమాట. 6 months తర్వాత మేము సాలిడ్ స్టార్ట్ చేసాం, బట్ 6 months వరకు ఫుల్లీ బ్రెస్ట్ ఫీడ్. ఎందుకంటే కోవిడ్ అనే కాదు, నార్మల్గా అయినా సరే నేను బ్రెస్ట్ ఫీడే చేద్దాం అనుకున్నాను. సో బ్రెస్ట్ ఫీడే. అండ్ ఈ కోవిడ్లో బేబీస్కి ఇమ్యూనిటీ అంతా అవసరం కాబట్టి ఐ రికమెండ్ ఎవ్రీ మదర్స్ అవుట్ దేర్ టు బ్రెస్ట్ ఫీడ్ దేర్ చిల్డ్రన్ అనమాట. సో టు బ్రెస్ట్ ఫీడ్ దేర్ బేబీస్. సో బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఫుల్లీ ఇవ్వండి. ఎవ్రీ 2 hours వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ ఇస్తూనే ఉండండి. అండ్ ఆఫ్టర్ 6 months నేను సాలిడ్ స్టార్ట్ చేశాను కదా, ఆ 6 months తర్వాత నేను ఫీడింగ్ బాటిల్స్ వచ్చి ఈ ఫిలిప్స్ తీసుకున్నాను.
ఈ ఫిలిప్స్ ఎవెంట్ లెట్ మీ షో యూ. ఈ ఫిలిప్స్ ఎవెంట్ బాటిల్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇవి న్యాచురల్ బ్రెస్ట్ ఫీల్ ఇస్తుంది అనమాట బేబీస్కి. కాబట్టి వాళ్ళకి వాటర్ కూడా ఇస్తూ ఉంటాను, తనకు వాటర్ కూడా ఇస్తూ ఉంటాను లక్కీకి. సో వాటర్ అండ్ కోకోనట్ వాటర్ అండ్ అప్పుడప్పుడు మేము లెమన్ వాటర్ తాగుతాం కదా, ఆ లెమన్ వాటర్ కూడా ఇందులో వేస్తూ ఉంటాను. ఇంకా అంతే. అండ్ మీరు అంటే బ్రెస్ట్ ఫీడ్ అంటే చూడు, కొందరు బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసి పెడతా ఉంటారు కదా, అలా చేసిన లేకపోతే ఫార్ములా మిల్క్ యూజ్ చేసిన వాళ్ళు కానీ స్టీల్ బాటిల్స్ వస్తున్నాయి కదా, అవి యూజ్ చేయండి. నేను ఇవి చాలా తక్కువ కేసెస్లో బాటిల్ యూజ్ చేస్తాను. ఈ కప్స్లో నేను ఈ ఫిలిప్స్ ప్లాస్టిక్ ఈ బాటిల్స్ ఆల్రెడీ ఇది వచ్చేసింది మనకి. సో ఇది వీటితో చాలా ఎక్కువ అనమాట. సో ఇది వచ్చేసింది, ఇదైతే ఇంకా బాగానే ఉంది. ఇది కూడా కొన్ని డేస్లో వచ్చేస్తుంది అనమాట, ఐ షూర్ దట్. సో ఈ కప్స్లో ఫీడ్ చేస్తుంటాను. అండ్ స్పూన్, సిల్వర్ స్పూన్ కూడా ఎక్కడో ఉంది, దాంతో కలుపుతూ ఉంటాను అనమాట సెర్లాక్ కానీ అండ్ మిగతా అవన్నీ కూడా. అండ్ ఇవి వచ్చి ఫస్ట్ స్టెప్ అనమాట. ఈ స్పూను యాక్చువల్లీ మా మమ్మీ అయితే సిల్వర్ స్పూన్తోనే తినిపిస్తారు, నాకు దాంతో తినిపించాలంటే భయం, గుచ్చేస్తుందేమో అది ఇది అనేసి అని చెప్పి. సో నేను ఈ స్పూన్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ది, చాలా బాగుంది. అంటే మనకి గుచ్చేస్తుంది అలా ఇలా ఏం భయం లేకుండా వీటితో తినిపించవచ్చు. ఈ 2 అనమాట వచ్చాయి నాకు. ఈ 2 వచ్చి 200కి వచ్చాయి, చాలా బాగున్నాయి ఈ స్పూన్స్. అండ్ ఈవెన్ ఫుడ్ కానీ హాట్గా ఉంటే ఇది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇది బ్లూ కలర్ పింక్లో వస్తుంది, ఇది గ్రీన్ కలర్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది ఇన్ కేస్ ఈ ఫుడ్ ఈజ్ హాట్ అనమాట. అలాంటి టైంలో మనం పెట్టకపోవడం చాలా మంచిది, కొంచెం చల్లారి పెట్టి మనం పెట్టచ్చు బేబీకి. అండ్ ఇది టీతర్. ఈ టీతర్ మేము ఎప్పుడు ఇస్తామంటే మేము తిన్నప్పుడు వచ్చేస్తుంది అనమాట తన ప్లేట్స్ మీదకి అన్నిటి మీదకి. ఆ టైంలో తనకి సిట్టింగ్ చైర్లో కూర్చోబెట్టి ఈ టీతర్ కానీ లేకపోతే బాటిల్లో వాటర్ వేసి కానీ అలా ఇస్తుంటాం అనమాట. సో ఈ టీతర్ ఆ టైంలోనే ఇస్తాం, ఇంకా వేరే టైంలో ఎప్పుడు కూడా తనకి ఇవ్వం. మేము 5th మంత్లో కొన్నాం జిమ్ మ్యాట్. నేను చెప్పాను కదా ముందు ఏంటంటే తను 3rd మంత్లో తీసుకోవాల్సిన జిమ్ మ్యాట్ మేము నెక్స్ట్ వచ్చి బేబీ 2 days వచ్చింది. సో ఆ జిమ్ మ్యాట్ మాకైతే యూజ్లెస్ అనిపించింది, యూజ్లెస్ అయిపోయింది అనిపించలేదు, యూజ్లెస్ అయిపోయింది అనమాట. అదే మేము తను 3rd మంత్లో తీసుకుని ఉంటే తను వాటితో చాలా బాగా ఆడుకునేది అనేసి నాకు అనిపించింది. సో మీరు అదే 5th మంత్ ఆ టైంలో కొంటే మాత్రం జిమ్ మ్యాట్ ఈజ్ కంప్లీట్లీ యూజ్లెస్. సో మేము అప్పుడు తీసుకున్నాం, తను ఓన్లీ 2 days యూజ్ చేసింది. మాకైతే అది ఆల్రెడీ ప్యాక్ చేసి లోపల పెట్టారు. ఇంకా వాకర్ అయితే తీసుకోవాలి. మేము ఇంకా మా బేబీ ఇప్పుడు 7 months కంప్లీట్ అయిపోయి 8th మంత్ అనమాట. మేము ఇంకా వాకర్ అయితే తీసుకోలేదు. ఎందుకు అంటే వాకర్ కావాలని మేము లేట్ చేస్తున్నాం, ఇంకా కొంచెం లేట్గా తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాం. యాక్చువల్లీ నాకేమనిపించింది అంటే అప్పుడే తీసుకోవద్దు. తను ఇప్పుడైతే మాత్రం ఫుల్గా బంగురుతుంది, మా మీద నుంచి కూడా ఇలా మొత్తం క్రాల్ అయ్యి వెళ్తుంది అనమాట. ఫుల్లీ తనకు క్రాలింగ్ వచ్చింది. ఏంటంటే అండ్ తను చిన్నపిల్లలు గోడలు పట్టుకొని నిల్చుని నడవటం అవన్నీ చేస్తుంటారు అనమాట. ఈ వాకర్ తీసుకోవడం వల్ల నాకు తెలిసినంత వరకు ఆ గోడలు పట్టుకొని నిల్చోవడం అవన్నీ కొంచెం ఏంటంటే మనం వాకర్లో నిల్చోబెట్టేస్తే వాళ్ళు అది నడుస్తూ ఉంటారు. సో వాళ్ళంతటా వాళ్ళు నిల్చోవడం ఇవి అన్నీ డిలే అవుతాయి, కొంచెం లేట్గా చేస్తారేమో అనిపించి ఫస్ట్ తన్ని గోడలు పట్టుకొని నిల్చొని గోడలు పట్టుకొని నడవని ఇవన్నీ అయినాక మేము వాకర్ కొనుద్దాం అనేసి చెప్పి మేము కావాలని డిలే చేస్తున్నాం. నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చి బేబీ బాటిల్స్, కప్స్, స్పూన్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి మేమే లిక్విడ్ క్లీనర్ వాడుతున్నాం అన్నమాట ఇప్పటి వరకు అయితే. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ దిస్ అండ్ నేను రీసెంట్లీ ఏమి అంటే మమా ఎర్త్ది ఒకటి వచ్చిందనమాట, బేబీది లిక్విడ్ క్లెన్సరే. అది ఏంటంటే న్యాచురల్, ఓన్లీ ఏంటంటే సిట్రస్ అండ్ నీమ్ వీటితో తయారు చేశారు. సో అందుకోసం అని చెప్పి అది ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు. మీరు అయితే ఐ రికమెండ్ మమా ఎర్త్. నేను ఇప్పటి వరకు అయితే మేము యూజ్ చేసాను. నార్మల్లీ బేబీస్ మనకి ఏమీ చెప్పుకోలేరు, లైక్ వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. కొన్నిసార్లు నాకు తెలియదు అనమాట తన బాడీ టెంపరేచర్ అంటే లైక్ వేడిగా ఉందా ఏంటా అనేసి అని చెప్పి. ఎందుకంటే బేబీస్ వార్మ్ ఉంటారు,
సో మనకి తెలీదు ఏంటంటే అది ఫీవరా లేకపోతే ఏంటా అనేసి అని చెప్పి. సో ఆ టైంలో మనకి టెంపరేచర్ చాలా యూజ్ అవుతుంది. లైక్ వాళ్ళు కొంచెం ఏదైనా ఇబ్బందిగా ఉన్న ఫీవర్ అనేసి అని చెప్పి మనకి డౌట్ వచ్చినా సరే మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఆ న్యూ బోర్న్ ఎసెన్షియల్స్లో ఈ థర్మోమీటర్ ఒకటి, ఇది కూడా నేను తీసుకున్నాను. ఇవి మేము మా బేబీకి డైలీ రొటీన్లో తనకి యూజ్ చేసిన ఐటమ్స్. తను ఇప్పుడు 8 months ఓల్డ్. ఇప్పటి వరకు అయితే మేము ఈ ఐటమ్స్ యూజ్ చేసాం. ఇది ఇప్పటి వరకు నేను షేర్ చేసుకున్న అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో అంతా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. ఇది నాకు అనిపించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఇది రైట్